సో ప్రెసెంట్ నిన్న ఐటీ సోదాలు జరిగాయి దిల్ రాజు ఇంట్లో, అదేవిధంగా మైత్రి మూవీస్ ఇంట్లో, దిల్ రాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లా చాలా ప్లేసెస్ లో జరిగి 8 ప్లేసెస్ లలో 55 మెంబర్స్ టీమ్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. అసలు ఇది విన్న తర్వాత ఏంటిది అని అనుకున్నారు. అయితే మెయిన్లీ ఇందులో పుష్ప మైత్రి మూవీస్ ఒక్కటే హైలైట్ అయిందన్నమాట. ఈ సినిమా 1850 వరకు కొల్లగొట్టింది. డే బై డే ఫస్ట్ డేనే 300 కోసం 200 crores పెట్టారు, థర్డ్ డే సెకండ్ డే 500 crores పెట్టారు. ఏంది ఇది అని చెప్పి చూస్తారు కంటే ఒక 20 days అవ్వగానే 1800 అని పెట్టేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అయిపోయింది అనుకుంటా ఆ సినిమాకి సంబంధించి. అయితే ఇంత ఏమైంది అసలు సినిమా ఇంత ఈ కొద్ది రోజుల్లో ఇంతగానో ఎట్లా ఫేమస్ అయింది ఏంటి ఎవ్వరికి ఏమీ అర్థం అవ్వట్లేదు. మరి నిన్న జరిగిన సోదాలలో వాళ్ళు ఏం తేల్చి చెప్పారు? ఖచ్చితంగా ఈ ఐటీ సోదాలు అనేవి వాళ్ళు ఏదో ఆస్తులు అక్రమంగా ఆస్తులు సంపాదించారని, డబ్బులు బంగారం ఇంకేదో భూములు ఉన్నాయని కాదు. ఓన్లీ పుష్ప 2 విషయంలో ముఖ్యంగా ఇక్కడ దిల్ రాజు విషయం పక్కన పెడితే మైత్రి మూవీ మేకర్స్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు పుష్ప 2 మూవీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బులు కొల్లగొట్టి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టి బాలీవుడ్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఉన్న సినిమాలు అన్ని రికార్డులు కూడా పుష్ప 2 సినిమా అనేది కొల్లగొట్టింది అనమాట. సో అందుకోసం వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్స్ 294 కోట్లు అని, తర్వాత 300 కోట్లు 500 కోట్లు చెప్పి ప్రజెంట్ అయితే ఇప్పుడు 1850 కోట్లకు ఇంకా ఎక్కువగానే వసూలు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు పోస్టర్లు పెట్టారు. ఓకే, మన రీసెంట్ టైంలో కొంతమంది నిర్మాతలు కూడా చెప్పారు ఎట్లా అంటే మేము ఇట్లా పోస్టర్లు పెడతాం కానీ నిజంగా అంతా వచ్చినట్టు కాదు, మీకు ఫ్యాన్స్ సంతోషం కోసమని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినా ఆ విధంగా మేము పెడతామని వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. సో మీరే చెప్తున్నారు మరి ఈ విధంగా 1850 కోట్లని మీరు పెట్టారు. సో మరి నిజంగా అంతే వచ్చిందా, తక్కువ వచ్చిందా, అంతమించి ఎక్కువ వచ్చాయా, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత, బయర్లకు ఎంత, మీరు ఎంత తీసుకున్నారు, రెమ్యునరేషన్లు ఎంత ఇచ్చారు, ఇక్కడ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఇవన్నీ కూడా చూపించాలనే విధంగా వాళ్ళు మాత్రం ఇక్కడ అడిగినట్టు తెలుస్తుంది. ఇట్లా చాలా ఇంకా ఎక్కువగా చాలా మంది క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడిగినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఒక సినిమాకి ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో మనం బాహుబలి 2 సినిమా చూసాం, తర్వాత RRR కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కల్కి సినిమా కూడా వచ్చాయి. కాకపోతే ఈ రేంజ్ లో ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వసూలు ఏ సినిమా కూడా రాలేదు. సో ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్లు వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము సోదాలు చేయాల్సిన విధంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ విధంగా చేశారంట. సో దాని తర్వాత దిల్ రాజు దగ్గరికి ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకు సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు కూడా ఆయన దాంట్లోనే ఉన్నాయి కాబట్టి సో అందుకోసమని ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ఎవరంటే పుష్ప 2 మైత్రి మూవీ మేకర్స్ అనమాట. సో దాంట్లో ఇంకా కొన్ని నిజాలు అంటే నిజాలు బయటకు వస్తాయి లేదంటే ఇప్పుడు ఎంత బయర్స్ కి ఎంత ఇచ్చారో, నిజంగా ఎంత వచ్చింది, అది చెప్పింది నిజమేనా కాదా, ఇవన్నీ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. కాకపోతే నిన్న వాళ్ళు చేసిన దాంట్లో మాత్రం ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినట్టు అయితే తెలుస్తుంది. అంటే ఇంత దాంట్లో ట్యాక్స్ కూడా అదంతా డిడక్షన్ కడుతున్నారా లేదా అవన్నీ కూడా తెలుసుకొని దాని తర్వాత రేపటికల్లా ఫుల్ డీటెయిల్స్ అనేది బయట పెడతారు.